విజయవాడలో సోమవారం అంగన్వాడీల ధర్నా సందర్భంగా పలువురిని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గుంటూరులో సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా చేపట్టారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు తక్షణమే వేతనాలు పెంచి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, సిఐటియు యూనియన్ తరఫున గుంటూరు జిల్లా ఏం మాట్లాడాలంటే మన సమస్యల కోసం రోడ్డు ఎక్కాము. మనకేమి గవర్నమెంట్ మీద వ్యతిరేకము కాదు, ఎవరి మీద వ్యతిరేకం కాదు. మన శాలరీని పెంచుకోవడానికి కడుపు మండి ఎర్రటెండకి రోడ్డు ఎక్కాము. అదొక్కటి తెలుసుకోండి. గవర్నమెంట్ ఏంటంటే మాకు జీతాల పెంపు 7 సంవత్సరాలు అయింది ఇంతవరకు. ఈ 7 ఏళ్లలో కనీస వస్తువులు, మనం తినే వస్తువులు ఎంత రేటు పెరిగిందో ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, మనం తినే పప్పు, ఉప్పు ఎంత రేటు పెరిగిందో 7 ఏళ్లలో గవర్నమెంట్కి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు 11,500 ఇచ్చి అంతకుముందు గవర్నమెంట్ 1000 రూపాయలు పెంచింది వైఎస్ఆర్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ ఇంత గత ప్రభుత్వం వీళ్ళు కూడా ఉన్నప్పుడు దశల వారీగా 2 సార్లు పెంచామన్నారు. నిజమే, మేము కూడా ఒప్పుకుంటున్నాం. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు 2 సార్లు జీతాలు పెంచారు. దానికి కూడా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు మీ గవర్నమెంటే వచ్చింది. మేము 42 రోజులు ధర్నా చేశాము. ధర్నా చేసినప్పుడు మీ గవర్నమెంట్ లేదు. మా టెంటుల దగ్గరకు వచ్చి అమ్మ మహిళలు మీరు రోడ్డు ఎక్కాడు, ఏడవమాకండి, మీ ఉసురు తగిలిద్ది, మా గవర్నమెంట్ రాబోతుంది, మేము మీ బాధలు వింటాము, మేము ఎంతైతే జీతాలు పెంచాలో అంత పెంచుతామని డిక్లేర్ చేశారు. సరే, ఎలక్షన్ కోడ్ వచ్చింది, మనం మెదలకుండా ఉన్నాము. తర్వాత దశల వారీగా మనం విన్నతి పత్రాలు మన గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. పీడీ ఆఫీసులో, సిడిపో ఆఫీసులో, తర్వాత డైరెక్టర్ ఆఫీసులో ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మనం 23 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. అవి కూడా ఎందుకంటే గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం, అయ్యా మీరు వచ్చి 20 నెలలు అయ్యింది, మమ్మల్ని చూడండి అని దశల వారీగా అర్జీలు పెట్టుకున్నాం. మా వినతి పత్రాలని అర్జీల రూపంలో పెట్టాము. విన్నారు, వినడానికి విని మార్చి 2 మహాధర్నాగా సిఐటియు మనకు ప్రకటించింది. అలా మనం పిలుపునిచ్చినప్పుడు మహాధర్నాకి మిగతా జిల్లాల నుంచి కూడా చాలా అక్క చెల్లెమ్మలు, ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చాలా ఎక్కువ సంఖ్యలో 10,000 మంది పైగా పాల్గొన్నారు. వాళ్ళల్లో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బాగోలేక అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు చాలా సానుకూలంగా సమ్మె జరుగుతూ ఉంది. తర్వాత సాయంత్రానికి పిలవాలి కదా మరి గవర్నమెంట్. ఇంతమంది రోడ్డుకి ఎక్కినప్పుడు మహిళలు ఎందుకు ఎక్కారని గవర్నమెంట్ ప్రశ్నించాలి కదా. మరి వచ్చి ఏంటమ్మా మీ సమస్య అని అడిగిన నాదులే లేదు. మేము 9వ తారీఖు ఆలోచించుకొని చెప్తారంటే మీకు కనబడట్లేదు గవర్నమెంట్కి. మహిళలు ఏడుస్తూ ఉంటే మీకు ఆనందంగా ఉంది అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళకి. కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, కూటమి ప్రభుత్వానికి మహిళలు కనబడట్లేదా? రోడ్లెక్కి ఏడుస్తున్నారు వీళ్ళు. 11,500 రూపాయలు మాకు సరిపోవట్లేదు నాయన, మాలో వితంతువులు ఉన్నారు, మాలో భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మాకు సంక్షేమ పథకాలు రావట్లేదు. ఒక విడో కానీ, ఒక ఒంటరి మహిళ కానీ, వికలాంగులకు కానీ మాకేమీ రావట్లేదు నాయన, పెంచండి అని మేము రోడ్డు ఎక్కితే సానుకూలంగా సమ్మె చేస్తుంటే తీసుకెళ్లి మా దగ్గర నుంచి వచ్చిన మహిళలని ఎక్కడెక్కడో ఇసిరి పారేశారు. ఇది న్యాయమా? గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నాం మేము. ఎంతవరకు న్యాయం? మహిళలను ఏడిపించిన ఉసురు ప్రతి గవర్నమెంట్కి తగిలిద్ది. నేను అనడం కాదు, కానీ మహిళలు చల్లగా ఉంటే కుటుంబం చల్లగా ఉంటుంది అంటారు. ఒక మహిళ ఇంటికి ఆడబిడ్డ చల్లగా ఉంటే, ఏడవకుండా హ్యాపీగా ఉంటే ఆ కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది అంటారు. అలాంటప్పుడు గవర్నమెంట్ మహిళల్ని ఎందుకు ఇంత రోదనకు గురి చేస్తుందో నాకు తెలియట్లేదు. మేము అడిగేది ఏంటి? గొంతెమ్మ కోరికలు కాదు, దశల వారీగా అర్జీలు పెట్టామే. అయ్యా మాకు జీతాలు చాలట్లేదు, అయ్యా మాకు జీతాలు చాలు. ఎక్కడ పెంచారు? పెంచుతామనే ఆలోచన కూడా 9వ తారీఖు చెప్తారంటే మేము రోడ్లు ఎక్కితే చెప్పడానికి నోరు రావట్లేదు గవర్నమెంట్కి. ఇవ్వాలి కదా మాకు. అమ్మా మాకున్నది ఇంతే, మేము ఇంత ఇవ్వగలుగుతాం చెప్పు, మెల్లకుండా ఉంటాం. అట్లా కాదు, మేము ఇవ్వలేమనో చెప్పట్లేదు, ఇస్తామనో చెప్పట్లేదు. అంటే మేము కనబడట్లేదు, మేము ఉద్యోగస్తులం కాదా? మళ్ళీ గవర్నమెంట్ పేరుకేమో గవర్నమెంట్ ఎంప్లాయీలు CFMS ఐడి ఓడి పెడతారు. ఆ ఐడి కొట్టంగానే, నా ఆధార్ కొట్టంగానే గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే
సిఎఫ్ఎంఎస్ ఐడి పెట్టావు, సంక్షేమ పథకాలు వస్తున్నాయా మనకి? వితంతు ఒక మహిళకి వస్తుందా పెన్షన్? వస్తున్నాయా? మిగతా అన్నీ కూడా తల్లికి వందనం వస్తుందా? మరి ఏమొస్తున్నాయి కూటమి ప్రభుత్వంలో? అంగన్వాడీలకు ఏమొస్తున్నాయి చెప్పండి మీరు? ఏమి రావట్లేదని మేము మొత్తుకొని మా బాధలు మేము చెప్తుంటే వినకపోగా మేము సానుకూలంగా సమ్మె చేస్తే మా వాళ్ళని టాయిలెట్కి కూడా వెళ్ళనీరంట, బస్సుల్లో బంధించి ఎక్కడో ఇసేస్తారు. ఏ టాయిలెట్లు ఎవరికి రావా? పోసుకోరా? మరి ఏంటి ఇలానా నిర్బంధించేది మహిళల్ని? ఇలానా చేసేది గవర్నమెంట్ మహిళల పట్ల సానుకూలంగా లేకుండా ఎక్కడెక్కడో పడేసేది ఏంటి? అక్రమ అరెస్టు చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలి. లేకపోతే మా సిఐటియు యూనియన్ సందర్భంగా మేము తెలియజేసేది ఒక్కటే, మాకు జీతాలు పెంచే వరకు మేము కదలం. మా జీతాలు పెంచుకొనే వెళ్తాము. లేదంటే ఆ సిఐటియు నాయకత్వం ఏం చెప్పితో దానికి సానుకూలంగా ఉండి వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాం. మేము చిన్న ఉద్యోగస్తులం, మీకు చిన్న చూపొద్దు. మా చిన్న ఉద్యోగస్తులను చూడండి. మేము ఏరియాలో తిరిగి వర్క్ చేసేవాళ్ళం. ప్రతి బిడ్డ దగ్గరికి, ప్రతి తల్లి దగ్గరికి, ప్రతి ఆరోగ్యం సమస్య దగ్గరికి మేము వెళ్తున్నాం. మా ద్వారాగా మీకు అన్ని వస్తున్న రిపోర్ట్లు ఏమైనా కావాలంటే అంగన్వాడీ కార్యకర్త సర్వే అంతా ఇచ్చింది. ప్రతి అంగన్వాడీ కార్యకర్త 200 జనాభా ఉంటే ఆ 2,000 మందికి సంబంధించిన సమాచారం గవర్నమెంట్కి ఎవరు ఇస్తున్నారు? మనం ఇస్తున్నాం. అలాంటప్పుడు మమ్మల్ని గుర్తించరు. పైన అధికారులకు మళ్ళీనేమో సిఎఫ్ఎంఎస్ ఐడి పెట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట. మనం మహిళలు మనం గవర్నమెంట్ ఎంప్లాయీకి గుర్తిస్తున్నాం, ఐడీలు పెడుతున్నాం, జీతం మాత్రం పెంచాలి. కనీస వేతనం 26,000 రూపాయలు మాకు వెంటనే మా అంగన్వాడీ కార్యకర్తలు ఎక్కడున్నా కానీ విడుదల చేయాలి. ఇదే మేము చెప్పదలుచుకుంది సిఐటియుగా. మేమేమి గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మేము పోరాడుతున్నాం. మా పోరాటాన్ని గుర్తించమని అడుగుతున్నాం. అదే మేము సభాముఖంగా తెలియజేసుకున్నాం. పోరాడి తీరుతాం, పోరాడి 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 తీరుతాం, పోరాడి తీరుతాం. అంగన్వాడీలకి కనీస వేతనం ఇవ్వాలి, అంగన్వాడీలకి కనీస వేతనం ఇవ్వాలి, అంగన్వాడీలకి కనీస వేతనం విడుదల చేయాలి. అంగన్వాడీల కార్యకర్తలని సిగ్గు సిగ్గు అంగన్వాడీల అక్రమ అరెస్టులు, సిగ్గు సిగ్గు అంగన్వాడీల అక్రమ అరెస్టులు, సిగ్గు సిగ్గు అంగన్వాడీల అక్రమ అరెస్టులు, సిగ్గు సిగ్గు అంగన్వాడీల అక్రమ అరెస్టులు. నాకు ఎందుకు ఆగమంటున్నారు? 9వ తారీఖు జీతాలు పెంచాలో వద్దు, ఒకవేళ పెంచితే ఎంత పెంచాలో ఆ రోజు నిర్ణయం చేస్తారంట. ఎందుకు 9వ తారీఖు ఎవరైనా చెప్పండి? అందరు పేపర్లు చూస్తున్నాంగా. శాసనసభ సమావేశాలు 9వ తారీఖు దాకానే జరుగుతాయి. ఈ 9వ తారీఖు దాకా ఎట్నో గట్ట గడిపామనుకో, తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటుంది.